యాక్చువల్గా ఈ రోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావాలన్న ఒక ఆలోచన చేస్తాం. అయితే ఈ రోజు మేమంతా కూడా ఒక 10 వెహికల్స్, ఒక 10 వెహికల్స్ లో అందరం కలిసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ఉన్నాము, మీరు అధైర్యపడద్దని చెప్పడానికి మేము బయలుదేరితే నిన్నటి రోజున వాళ్ళు ఏం చెప్పినారు, మీరు కావలి టోల్ ప్లాజా కనుక దాటితే మీ తలలు నరుకుతామని చెప్పి నిన్నటి రోజున కొంతమంది ప్రెస్ లో మాట్లాడించినారు. సో మేము ప్రశాంతంగా అయినా కూడా మేము ఎక్కడ కూడా టెంప్ట్ కావట్లా. సో ప్రశాంతంగా వెళ్దాము, ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఒక భరోసా ఇద్దామని చెప్పి ఆలోచనతో మేము ఉదయాన్ని కనుక ఇక్కడ రెడీ అవుతామంటే ఈరోజు ఉదయం నుంచే 7:30 నుంచే పోలీసులు ఇళ్ల దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చే పరిస్థితి, మీరు ఇళ్లలో నుంచి బయట రాకూడదని. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను అవతలని కొడతాను అని చెప్పినప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలన్నా, ఎవరినైతే కొడతామంటున్నామో అతన్ని అదుపులోకి తీసుకుంటారా? ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలా. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని కొడతానన్నప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలా. ఎవరినైతే కొడుతున్నాం అని చెప్తున్నామో వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నామంటే ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? ఈ విషయాన్ని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఒక్కటైతే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవ్వరు కూడా భయపడే పరిస్థితిలే. మీరు ఏం చేస్తారో అన్నిటికీ సిద్ధపడ్డాం. మొట్టమొదటి రోజునే ప్రతిపక్షంలో పనిచేయాలంటే ఆ ప్రతిపక్షంలో పనిచేయడానికి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో, అదేవిధంగా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారన్నది మీరు ఆలోచించుకోవాలి.